హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ మౌని నరేన్ వ్లాగ్స్. టుడే అయితే ఫస్ట్ టైం నా ఫ్యామిలీతో అయితే హైదరాబాద్ వెళ్తున్నానండి. అది కూడా ట్రైన్లో. మా అమ్మ నాన్న ఒక 10 ఇయర్స్ బ్యాక్ ట్రైన్ జర్నీ చేశారు. దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం. సో చాలా ఎక్సైటెడ్గా ఉన్నారు వాళ్ళైతే ట్రైన్ జర్నీ కోసం. వాళ్ళ హ్యాపీనెస్ చూడడానికి నేను కూడా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మేము హైదరాబాద్ ఎందుకు వెళ్తున్నామంటే మా అన్నయ్య వాళ్ళు అక్కడ ఉంటారండి. సో వాళ్ళ ఇంటికైతే మేము వెళ్తున్నాము. ఏదైనా జర్నీ ఉంది అంటే మార్నింగ్ లేచినప్పటి నుంచి అసలు వెళ్ళేంత వరకు కూడా హడావిడిగా ఏదో ఒక పని చేసుకుంటూనే ఉంటారు. మా డే కూడా అలానే స్టార్ట్ అయిందండి. మార్నింగ్ లేచిన తర్వాత ఉన్న బట్టలన్నీ మా అమ్మ అయితే ఉతికేసింది. దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కోసం అన్ని బెండకాయ అయితే రెడీ చేస్తుంది. చాలామంది బెండకాయ కట్ చేసిన తర్వాత ఫ్రై చేసేటప్పుడు అలానే వేసేస్తుంటారు. దానికి ఉన్న జిగురు పోవడానికి చాలా టైం పడుతుందండి. మేమైతే బెండకాయ కట్ చేసిన తర్వాత ఒకసారి పెన్నం మీద అయితే ఫ్రై చేసుకుంటామండి. సో జిగురు అన్నది అంతా కూడా పూర్తిగా పోయిన తర్వాత ఇలా ఆనియన్స్ అయితే వేసుకొని వీటిలో అయితే ఆ బెండకాయలను అయితే వేసేస్తాము. చిన్నప్పుడు బెండకాయ తింటే మ్యాథ్స్ బాగా వస్తుందని చెప్తే నేనైతే బెండకాయని తెగ తినేసేదాన్ని. ఎంత తిన్నా అది అరిగిపోవడం తప్పించి నాకైతే మ్యాథ్స్ అయితే రాలేదండి. అలా తిని నాకైతే ఈ బెండకాయ ఫేవరెట్ అయిపోయింది. మీలో ఎవరికైనా బెండకాయ తినడం వల్ల మ్యాథ్స్ ఇంప్రూవ్ అయ్యింది అంటే డెఫినెట్గా కమెంట్ చేయండి. అండ్ మీరు బెండకాయని ఎలా తిన్నారో కూడా కమెంట్ చేయండి. బెండకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లోకి కాంబినేషన్గా రాగి రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది. బట్ ఈరోజు ప్రతి దాంట్లో కూడా టైం అయితే సేవ్ చేయాలని చెప్పేసి మేమైతే జొన్న రొట్టె చేయలేదు. జొన్న రొట్టె చాలా టైం తీసుకుంటుంది కాబట్టి చపాతీ అయితే చేసుకుందాం అనుకున్నాము. దానికోసం పిండి అయితే కలిపి పెట్టేశాము. చపాతీ రుద్దడానికి చపాతీ పీటే ఉండనక్కర్లేదండి. కొత్తగా ఒక షీట్ అయితే వచ్చింది. దాని మీద ఈజీగా చపాతీ అయితే మనం చేసుకోవచ్చు. ఆ షీట్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. చపాతీ అయిపోయింది. తినేసిన తర్వాత ఇంకొక చిన్న పని అయితే స్టార్ట్ చేసామండి. అదే కారపూరీలు. అవేం పూరీలబ్బా అని అనుకుంటున్నారా? ఏం లేదండి, గోధుమ పిండిలో జస్ట్ ఉప్పు కారం వేసేసి ఇలా పిండిని అయితే కలుపుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు అని ఎప్పుడు తెలుసుకున్నామంటే మా ఇంటి పక్కన ముస్లిమ్స్ ఉండేవాళ్ళు. సో వాళ్ళైతే మొహరంకి ఇలా ప్రిపేర్ చేసేవాళ్ళు. నేనైతే అక్కడ తెలుసుకున్నాను ఇలా చేసుకోవచ్చని. వీటితో పాటు స్వీట్ పూరి అని కూడా చేసేవాళ్ళు. జస్ట్ పూరి మీద షుగర్ పౌడర్ అయితే చల్లేవాళ్ళు. సో మేమైతే ఈరోజు జస్ట్ కారపూరీలు మాత్రమే చేసాము. ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసుకొని చేసుకుంటే ఇవి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి. మేమైతే కొంచెం సాల్ట్ అండ్ కారం అయితే తక్కువ వేసాము. ఇవి హైదరాబాద్ తీసుకెళ్ళడానికి అయితే చేసాము. వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం క్రిస్పీగా అయితే చేసుకోవాలి, లేకపోతే మెత్తబడిపోతాయి. తర్వాత ఈ సీజన్లో మాత్రమే దొరికే కాసరకాయలని కూడా తీసుకున్నానండి. ఇవి మా అన్నయ్యకి చాలా ఇష్టం. సో 1.5 kg అయితే నేను తీసుకున్నాను. ఇవి వచ్చేసి కేజీ 200 పడ్డాయండి. బట్ చాలా సన్నగా అనిపించాయి. ఇంకా పక్కన వేరే బండి ఏది కూడా లేదు. ఇంకా తీసుకోవాల్సి వచ్చి ఇంకా అక్కడే తీసుకున్నాను. మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత లగేజ్ ప్యాకింగ్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశానండి. మా లగేజ్ బ్యాగ్ కన్నా మా పాప లగేజ్ బ్యాగే పెద్దగా ఉంది. నేనైతే ఈరోజు ట్రైన్ ఎక్కుతానో లేదో అని అనుకున్నానండి. చాలా కంగారు పడ్డాను. ఎందుకంటే రైల్వే స్టేషన్కి వచ్చే దారిలో ఒక ట్రాక్ అయితే దాటి రావాలి. సో అక్కడ రైలు వస్తుందని చెప్పేసి గేట్ అయితే వేశారు. రైలు వెళ్ళిపోయింది, గేట్ తీస్తారనుకుంటే అసలు ఇంకో రైలు వస్తుందని మళ్ళీ వేశారు. మేము స్టేషన్కి వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది అనుకున్నాను. బట్ గాడ్ గ్రేస్ ఆ ట్రైన్ అయితే ఆగి ఉంది. ఇంకా ప్రశాంతంగా ఎక్కేసాము. ఇంతసేపు చాలా కంగారు పడ్డావు, ఇదిగో అమ్మ ఇవి తీసుకో అంటూ మా నాన్న అయితే ఈ పాప్కార్న్ ప్యాకెట్స్ నా చేతిలో పెట్టాడు. వీటిని చూడగానే మా పాప ఒక్క నిమిషం కూడా ఆగలేదు. నాకు కావాలంటూ ఒకటైతే లాగేసుకుంది. మా పాప ఉయ్యాలుంటేనే బాగా నిద్రపోతుందండి. సో ఇలా అయితే ప్లాన్ చేశాను నేనైతే. ఆ చీరతో ఉయ్యాలైతే కట్టేశాను. ఇంకా పాపనైతే పడుకోబెట్టేశాము. ఇంకా మా అమ్మ మా నాన్న అయితే ట్రైన్ జర్నీలో చాలా కంఫర్టబుల్గా ఫీల్ అయ్యారండి. మా పాప నిద్రపోయిన తర్వాత మేము కూడా ఒక స్లీప్ అయితే వేసాము. కళ్ళు తెరిచి చూసేసరికి ట్రైన్ అయితే ఆగి ఉంది. ఏంటా ఈ ప్లేస్ అని ఒకసారి అయితే చెక్ చేశాను. మేము దిగాల్సిన స్టేషన్కి ఈ ట్రైన్ వెళ్ళడానికి చాలా టైం పడుతుందని చెప్పేసి నేనైతే కాసేపు కూర్చున్నాను. ఈ ట్రైన్ ఎండింగ్ పాయింట్ వచ్చేసి కాచిగూడ. దానికంటే ముందు మలక్పేట అయితే వస్తుంది. ఆ స్టేషన్లో అయితే మేము దిగేయాలి. అసలే ఫస్ట్ టైం ఇంత లాంగ్ జర్నీ చేయడం, ఎక్కడ స్టేషన్ మిస్ అవుతుందో అని చెప్పేసి వేర్ ఈజ్ మై ట్రైన్ యాప్ని అయితే నేను రిఫ్రెష్ చేస్తూ కూర్చున్నాను. అలా చూస్తూ ఉండగా ఇలా మలక్పేట అయితే వచ్చేసింది. మేమైతే ట్రైన్ దిగేసాము. నేను ట్రైన్లో హైదరాబాద్ రావడం ఫస్ట్ టైం. ట్రైన్ అయితే దిగేశాను. ఇంకా స్టేషన్ నుంచి బయటికి ఎలా వెళ్ళాలో తెలియలేదు. మనకు తెలియనప్పుడు ఖచ్చితంగా పక్క వాళ్ళని ఫాలో అవుతాం కదా. సో నేను కూడా అదే చేశానండి. వాళ్ళని ఫాలో అవుతూ వెళ్ళిపోయాను. స్టేషన్ బయటకు అయితే వచ్చేసాను.
స్టేషన్ బయటకు వచ్చానని చెప్పేసి అన్నయ్యకి కాల్ కొట్టాను. దాని తర్వాత క్యాబ్ పట్టాను. కొండాపూర్ వెళ్ళేసరికి 1 అవర్ టైం అయితే పట్టేసింది. మార్నింగే కాబట్టి ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు. సో త్వరగానే వెళ్ళిపోయాము. ఫైనల్గా ఇల్లు అయితే చేరుకున్నాము. అన్నయ్యని చూసిన ఆనందంలో జర్నీ అలసట అసలు కనబడలేదు. దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.